అన్ఫార్చునేట్లీ అవుట్ అవడం చూసాం. రోహిత్ శర్మ మళ్ళీ నిరాశ కలిగింది. మళ్ళీ బౌల్డ్ అయ్యాడు. స్టార్టింగ్లోనే ఫస్ట్ ఓవర్లోనే బౌల్డ్ అవడం చూసాం మనం అయితే. రోహిత్ శర్మకి అయితే ఈ 3 మ్యాచ్ల్లో పెద్దగా అయితే అనిపించట్లేదు నాకైతే. ఫస్ట్ మ్యాచ్ అన్ఫార్చునేట్ రన్అట్ కావచ్చు. ఈ మ్యాచ్లో మళ్ళీ 2 డక్అవుట్లు అంటే అక్కడ రన్అట్ అయ్యాడు, ఇక్కడేమో అవుట్ అయ్యాడు. ఇంకపోతే మనకి జితేష్ శర్మ కూడా డక్అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో అయితే. ఒక షార్ట్ పిచ్ బాల్కి అప్పర్ కట్ ఆడిపోయి షార్ట్ సరిగ్గా తగలపోవడంతో అయితే అవుట్ అవడం చూసాం. ఇంకా రింకు సింగ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ మ్యాచ్లో నాట్అవుట్గా ఉన్నాడు, ఈ మ్యాచ్లో కూడా నాట్అవుట్గా ఉన్నాడు. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది శివన్ దుబే. ఫస్ట్ మ్యాచ్లో మంచిగా ఒక 60+ మంచి అక్కడ వికెట్లు కూడా 2 వికెట్ తీయడం చూసాం. మళ్ళీ ఈ మ్యాచ్లో కూడా ఒక వికెట్, మళ్ళీ ఒక 63 రన్స్ చేయడం చూసాం. మంచిగా అయితే 2 మ్యాచ్ల్లో మంచిగా అందిపుచ్చుకున్నాడు. ఏదైతే హార్దిక్ పాండ్యా ప్లేస్ రీప్లేస్ చేయాలనుకున్నారో అది కరెక్ట్గా వర్కౌట్ అయింది. చూడాలి మరి థర్డ్ మ్యాచ్ కూడా ఉంది కాబట్టి మరి ఆ మ్యాచ్లో కూడా వచ్చిందంటే అతను కూడా T20 వరల్డ్ కప్ రాడర్లో అయితే కనిపిస్తాడు ఖచ్చితంగా. ఎక్స్ట్రా ప్లేయర్ కిందనే తీసుకుంటారు ఖచ్చితంగా అయితే. ప్రస్తుతం అయితే ఇంకా అన్ఫార్చునేట్